ఏంటి నాటకాలు వేస్తున్నావా? రాయిలా పడున్నా? నీకిష్టం లేని బొగుడుతో శోభనం కాదే ఇది. నువ్వు అసహించుకునేవాడు, నువ్వు చంపాలనుకునేవాడు. నిన్ను వడే చూపించవే, అసహ్యం చూపించవే, కోపం చూపించవే, చూపించా. మానం పోతుందన్న భయం లేదా? భయపడవే, ఎదురు తిరగవే, ఏదో ఒకటి చెయ్యవే. అప్పుడే నాకు మూడొస్తుంది. కొట్టవే, కొట్టు 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 కొట్టవే. ఉమ్మేస్తావా? ఉమ్మి ఉమ్మి. ఎన్ని రోజులు చూశానే నీకోసం? 1 కాదు 2 కాదే, 300 రేపులు చేశాను. కొచ్చగాని చేసావు కదే. ఏంటి నాతోనే నాటకాలు ఆడుతున్నావు నువ్వు? ఇవాళ నిన్ను చంపి పాతేస్తాను. బస్తీలో ఆడది నేను వాడుకోవడానికి ఉండాలి, లేదంటే చావాలి. ఏంటే పాండే అన్నా, చూసిన షూటింగ్ చాలు, ఇంక వా, అక్కడ ఏమీ జరగదు. ఎందుకన్నా కొట్టేది? మనకు ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఏమీ ఆశరా నీకు? వాడికి పనికిరానిది ఎవడికి పనికి రాకుండా చేస్తాడు. చూడు, చంపుతాడు. రేపంటే భయం లేదు, చావంటే భయం లేదు. నీ అమ్మ ఏ టైంలో కనదే నిన్ను? అంత పొన్ను ఎప్పుడో చచ్చిపోయాడు స్వామి, మనకెదికి కష్టం. మురుగా గుట్టు గట్టు దాటిందిరా. ఇది నీకు నాకు మాత్రమే తెలిసిన గుట్టు. అది తెలుసుకున్న ఎవరు ఈ లోకంలో ఉండకూడదు. దీన్ని తీసుకెళ్లి గుట్టల్లో పడేయండి. దొరికావ్రా, నీ బలహీనత తెలిసిపోయింది. ఇంకే ఆడపిల్ల నీ చేతిలో రేప్ కాకుండా చూస్తాను. నిన్ను చంపకుండా చావటం నాకిష్టం లేదు. నేను బ్రతకాలి, బతుకుతాను. అండ్ ఐ విల్ కిల్ యూ. అన్నా వద్దురా. అన్నా ఎన్నాడా? దీని పేరు వయాగరా అన్నా. అంటే ఇది వాడితే వాడిపోయిన కూడా వాడిగా తయారవుతాయి అన్నా. ఆపుడా ఎదవా. ఏమన్నా? ఈ మాట వాడు విన్నాడంటే నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తాన్ని రేప్ చేసి పారేస్తుడు. వాడికి మామూలుగా చేయటం చేత కాదే, కట్టుకున్న పెండ్లాన్ని కూడా రేప్ చేసేసినాడే. పెళ్ళాన్ని రేప్ చేశాడా? పాపం అంద పొన్ను. ఎప్పుడు నీ కళ్ళల్లో పొంగి పొర్లుతుందంట. ఏది కనిపించడం లేదే? చూడు, కోరికతో ఎలా
ఇనుము వేడి చేస్తే లొంగుతుంది. మొగుడు మంచి మగాడైతే ప్రతి ఆడది మనిషి సెక్స్ లా విచిత్రం కదా ఉంటాడు సామి. ఇప్పుడు మీ మామ సామి ఉండాడు, మందు తాగితేదా సెక్స్ చేస్తాడు. ఒకడు ప్లేస్ మారితే సెక్స్ చేయలేడా, ఇంకొకడు ఫేస్ మారితే సెక్స్ చేయలేడు. ఎప్పుడు అలవాటు పడ్డ పద్ధతి ఫాలో అవుతూ ఉంటాడు సామే. ఇప్పుడు పద్ధతి ప్రకారమా చేయాలంటే నువ్వేమైనా మామూలుగా చేసినావా, రేపులదనా చేసినావా? ఇప్పటి వరకే 4 నాళ్ళు ఉంటే అలవాటు అయిపోతులే సామే. వెళ్ళి శోభనం చేసుకో సామే, పెండ్లాము వెయిటింగ్. ఆడదాని కళ్ళల్లో భయం, బాధ కనిపిస్తేనే నాలో కోరిక పుడుతుంది. దగ్గరికి రావద్దు. ఇప్పుడు వచ్చావే, రా. ఇదిదా సంగతి. டேய், இந்த விஷயம் யாருக்கு தெரியாத. మీరు ఎవరికైనా చెప్పారా நான் தான் సంపి పుడుస్తున్న మిమ్మల్ని. నీ తల్లిదండ్రులు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో నువ్వు వాడి చేతిలో పాడవకుండా ప్రాణాలతో బయటపడ్డావు. నువ్వింకా బ్రతికే ఉన్నావని తెలియక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మా. నన్ను రక్షించింది నా అదృష్టం కాదు, వాడి బలహీనత. అదేంటో తెలిస్తే ఏ అమ్మాయి వాడికి బలి కాదు. కాకపోతే కాస్త ధైర్యం కావాలి. మానం పోతుంది, శీలం పోతుంది. ఇలాంటి భయాలేమీ లేకుండా వాడి ముందు ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడు వాడేం చేయలేడు. అదే వాడి బలహీనత. మీరందరూ నన్ను పరామర్శించడానికి వచ్చారు, సంతోషం. ఇంతకు ముందు ఎప్పుడైనా నా పరిస్థితిలో ఉన్న వారిని చూడటానికి వెళ్లారా? ఇప్పుడొచ్చారంటే అది నా గొప్పతనం కాదు, మీలో వస్తున్న ధైర్యం. ఇక్కడి మురికంపుకు అలవాటు పడ్డాం, కోటి దౌర్జన్యానికి అలవాటు పడ్డాం. ఒక్కసారి ధైర్యానికి అలవాటు పడండి. ఆ ధైర్యం మిమ్మల్ని బానిసలుగా చేసుకుని మీకు ఈ బానిస బ్రతుకు నుండి విముక్తి కలిగిస్తుంది. తట్టలు మోసే మీ తలల్లో ఆలోచనలకు చోటివ్వండి. భయం ఎంత చిన్నదో మీకే అర్థమవుతుంది. సిమెంట్ కలిపే ఈ చేతులకి ఎదురు తిరగడం నేర్పండి. సమస్య అదే పారిపోతుంది. దుర్మార్గుల్ని చంపడానికి ఆ దేవుడు వస్తాడని ఆశపడుతున్నారేమో, అది అసంభవం. ధైర్యంగా బ్రతికితే మనకి మనమే దేవుళ్ళం అవుతాం. భయం ఎందుకు? చిత్రహింసలు పెట్టి చంపుతాడనా? అయినా ఎప్పుడోకప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే. అదే కాస్త ధైర్యంగా పోతే పుట్టినందుకు అర్థం ఉంటుంది. ఒక్కసారి కోటికి ఎదురు తిరగండి. వాడి ధైర్యం ఏ పాటిదో మీకే అర్థం అవుతుంది. రా
ఏంట్రా ఇది? ఎక్కడి నుండి తెచ్చారు? తీసుకెళ్ళి బయటపడండి. మొన్న బస్తీ సెంటర్లో ఒకదాన్ని చూసామే, ఏముందిరా వెదురుగా ముద్దు ముద్దుగా. దాన్ని పట్టుకురంట్రా. వాడా కొత్త పెళ్లి కూతురా, నీ ముగుణ్ణి నీ ఇంట్లో పెట్టి తాళం వేస్తారంటగా, ఇంక వాడికి అవసరం రాదులేవే. ఏంటి, నువ్వు కూడా దానిలో వేషాలేస్తున్నావా? నిన్నెదిరించే శక్తి నాకు లేదు. శవంలా పడుంటా. నీ ఇష్టం వచ్చి చేసుకోరా. చేసుకుంటానే, ఏం చేస్తానో చూడు. మురుగా, ఏమి సామే అప్పుడే వచ్చినావా? శవాలా పడుంటదంట. శవాల దగ్గర నేను పడుకోలేనురా. రై అన్నా, నీకో ఛాన్స్ ఇస్తున్నా. దాని మొగుడున్నాడు కదా, వాడిని పట్టుకురండి. సరే అన్నా. వాడి కళ్ళ ముందే దానికి నరకం అంటే ఏంటో చూపించి వరుస పెట్టి సుజాత బ్రతికే ఉందిరా. చచ్చిందని పొరపాటు పడ్డాం. దాన్నెవడో రక్షించాడు. దాన్నెక్కడో దాచారా. బస్తీలో అందరికీ ఆ విషయం తెలుసుండాలి.
కోపం, పగ, కసి దాన్ని చాలా త్వరగా కోలుకునేలా చేశాయిరా. కోలుకున్నది సైలెంట్ గా లేదో, జనాల్ని రెచ్చగొట్టిందే. నేను చెప్పింది నిజమో కాదో నువ్వే కనుక్కో. నువ్వు చెప్పినట్టే వాడి ముందు ధైర్యంగా నిలబడ్డాను. కానీ వాడి కుక్కల్ని విసిగొలిపాడు. 10 కుక్కలు నన్ను స్వామి, అంత పొన్ను బతుకా ఉండదు, హాస్పిటల్లో ఉండదు. నాకు తెలుసురా, అది నా కోరిక తీరకుండా చావతో. నీ కోరిక తీరే సమస్య లేదు స్వామి. నీకు మ్యాటర్ లేదన్న సంగతి తెలిసిపోనాది. అదే స్వామి, నీ వీక్నెస్ పూర్తిగా తెలిసిపోనాది. నన్ను కొట్టడం కాదు స్వామి, అంద పొన్నును చంపే స్వామి. చంపేస్తే సమస్య తీరుతుంది, నా కోరిక తీరదురా. తీరని కోరికతో బతికుండగానే దయ్యమైపోతాన్రా. ఎక్కడుందది? ఏమే, నిన్ను రేప్ చేయలేకపోయినా ఊరంతా దొండోరా వేసావంట కదా. ఈ బస్తీ సెంటర్ లో రేప్ చేస్తా, భయపడవా? ఇంతమంది జనం ముందు గుడ్డలోడదేస్తా, సిగ్గుపడవా? అప్పుడక్కడ రూమ్ లో గబట్టి చేసుకో అన్నావు, ఇప్పుడు అనగలవా? ఆ ధైర్యం ఇప్పుడుందా నీకు? చెప్పవే. బతకాల లేదా? మర్యాద ఎలాగా? అబల కాదు ఆదిశక్తి ప్రతిరూపం మగువంటే, పిడికిటిలో పిడుగులని పట్టగలదు తెగు ఉంటే, అడుగేస్తే జడిసి ఇలకు దిగి రాదా ఆకాశం. ఆక్రోశం భగ్గుమన్న అగ్గి పేరు ఆవేశం. అడుగేస్తే జడిసి ఇలకు దిగి రాదా ఆకాశం. ఆక్రోశం భగ్గుమన్న అగ్గి పేరు ఆవేశం. అదే మనకు ఆయుధం, కదిలే చైతన్య రథం. వెళ్ళిపోదాం స్వామి, ఇప్పుడు వాళ్ళు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. పొన్ను చెయ్యి వదలు స్వామి. మురుగా మురుగా. అయ్యా, ఎన్న స్వామి ఇది? చిన్న పిల్లవాడి మాదిరి చేస్తా ఉండవా? ఉకారు స్వామి, కూర్చో స్వామి. మురుగా, దాన్ని చంపేయాలరా. నాకు సుఖం లేకుండా చేసింది ఎవర్రా అది? ఇన్ని రోజుల్లో రేపున ఒక ఆయుధంలా చేసుకున్నా, ఆయుధాన్ని ఇప్పుడు నా మీదకి ఎక్కువ పెట్టిందిరా. దాన్ని వేసేయాలరా. అంత పొన్ను అదృష్టం బాగుండదు సామె, మనం ఏమి చేస్తా?
నా చేతిలో చావకుండా బ్రతకడం దాని అదృష్టం కాదురా, దురదృష్టం కావాలి. ఘోరంగా చావడానికి అది బ్రతికుందరా. వెళ్ళి దాన్ని ఇచ్చిరండి, ముక్కలుగా నేనే నరకాలి. అప్పటికి గాని నాకు అస్థిరదరా. సామే నాందా తీసుకొస్తాను, నువ్వుదా చంపాలి, నువ్వుదా చంపాలి. ఏ దారిలో తెస్తా? దారులన్నీ మూసుకుపోయారా. స్వామి యోచన చేస్తే ఏదో ఒక తలుపు తెరుచుకుంటాది స్వామి. ఏం పెద్దాయనా కొత్తగా దిగావా? అవునమ్మా. ఏ ఊరు మంది? ఏ ఊరైతేనమ్మా, ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు. పుట్టి పెరిగిన ఊరు తెలిసాక ఏ ఊళ్ళో ఉంటే ఏమైందమ్మా? అంత బాధపడేవాడివి ఒన్నూరు వదిలిపెట్టి ఎందుకొచ్చావయ్యా? వదిలిపెట్టలేదమ్మా, తరిమేశారు. ప్రాజెక్టులు కట్టారు, మా చేతిలో ఇంత పెట్టారు, అదేమో పిల్లలు దన్నుకుపోయారు. పోనీ వాళ్లన్నా హాయిగా ఉంటారంటే అది లేదు. ఎప్పుడూ డబ్బు చూడనోళ్ళు కదా, ఒక్కసారి చూస్తే వాళ్ళు నిలుస్తారా? అంతా ఖర్చు అయిపోయింది. ఈ వయసులో ఇక్కడేం చేద్దామని వచ్చావు? అమ్మా, వయసు పెరిగిందని అడుక్కు తినలేం కదమ్మా. కష్టపడటానికి అలవాటు పడ్డోండి, ఏదో కష్టం చేసుకుని బతుకుతా. నేను తెస్తానులే తాత. అమ్మా ఆశ, నాన్నా బావున్నావు తల్లి? మాకు హాలిడేస్ ఇచ్చేసారు నాన్నా. అవునా? అవును. ఇంకే పొద్దునే నాన్న నీ దగ్గరకు వచ్చేసాడమ్మా. నీకేం కావాలి చెప్పు. ఈసారి నేను ఇంటికి వస్తానన్నా. అమ్మా నువ్వు ఇక్కడికి రావద్దు, నేనే వచ్చేస్తాను. ప్లీజ్ నాన్నా. చెప్పేది వినమ్మా, నువ్వు ఇక్కడికి రాకూడదమ్మా. చెప్పాను కదా నేను వస్తానని. నేను వస్తానమ్మా, నువ్వు పెట్టేయ్. నమస్తే సార్. ఏమ్రా బాగున్నావా? సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నమస్తే అన్న. ఏం కోటి గిట్లయిపోయినా? అసలు ఈ దునియాలా మొగాన్ని పరిచయం చేసేది ఏందో తెలుసా? ఆడది కాదు, దాని మీద ఉండే కోరిక. అది తీరకనే అందరూ పరేషాన్ అవుతుంటారు. చూడు కోటి, పోరి మీద కోరికుంటే తీర్చుకో, తీరదనుకుంటే చంపేయి, నేను చూసుకుంటా. ఊకే టెన్షన్ పడకు. రాత్రికి మంచి దావత్ ఉన్నది, అన్నం తీసుకోరా, దావత్లో ఎంజాయ్ చేద్దాం. నా చూపు సోకితే ఒళ్ళంతా చలి చలి మస్తీ భూకంపాలే, నా చెంగు తాకితే నిద్రంతా బలి బలి రెప్పలతో రంపాలే. చిలకనులే దొరకనులే, రవ రవ్వల బల్లలకు చుక్కలు చూపిస్తా. కనుగొడితే కరగనులే, సలసల బల్లెల మంటనే అల్లాడిస్తా. అత్తరు చల్లే మత్తులు చూపుల చిల్లర పొత్తుకుపోలేనంట. సత్తా ఉన్న సరైనోడి పంజాలని బాగా వేస్తాడు. వేడి విడి విట్టం నా అందం చందం నా ఇష్టం. వేడి విడి విట్టం నన్ను గెలిచే పుల్లే నాకిష్టం. నా చూపు సోకితే ఒళ్ళంతా చలి చలి మస్తీ భూకంపాలే, నా చెంగు తాకితే నిద్రంతా బలి బలి రెప్పలు రంపాలే. ముద్దిస్తేనే సరిపోదంట, గిచ్చాలంట కొరమీసం. కౌగిలిగింతై మురిపిస్తూనే పేల్చాలంట సూర్యకారం.
కొంచెమే చాలదు భూప్రపంచం కావాలి కొంతలోనే ఆగను వింత పులకింతల్లో తేలాలి అతరు చల్లే మత్తులు చూపుల చిల్లర పొత్తుకుపోలేనంట సత్తా ఉన్న సరైనోడి పంజాలోనే పగా వేస్తా డివి డివి డివిటం నా అందం చంద నా ఇష్టం డివి డివి డివిటం నన్ను గెలిచే పులి నాకిష్టం ఎవరు? నేనమ్మా తాతయ్యని. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అలాగే తాత. రావే. 50 ఏళ్లలో ఈ పట్టు నుంచి తప్పించుకున్న మగాడే లేడు. నువ్వెంతే పిట్టలాగా. ఏ పిల్ల, నిన్ను ప్రాణాలతో తీసుకెళ్లినా ప్రాణం లేకుండా తీసుకెళ్లినా కోటిగాడి దగ్గర దక్కాల్సింది నాకు దక్కుతుంది. ఆ డబ్బుతో నా భార్యకి ఆపరేషన్ చేపిస్తే దాని ప్రాణం దక్కుద్ది. మర్యాదగా బయటికి రా. అమ్మా చంపొద్దమ్మా, చంపొద్దమ్మా, చంపొద్దమ్మా. నిల్లడే మీ అమ్మ వాడు నా కోసం ఈని ఉంటాడు, మా బాంబ వాడు నీ కోసం కన్ని ఉంటాడు. మీ అమ్మ వాడు నా కోసం ఈని ఉంటాడు, మా బాంబ వాడు నీ కోసం కన్ని ఉంటాడు. అయ్యయ్యా ఉందో లేదో ఇంకో రేపు ఈ రోజుకే రాజైపు చూడొద్దంట ఇంకే వైపు ఈ రేయికే నారే రాజైపు నీకంటూ పడకుంటే మిర్చి సొగసుకు వెలుగుందా నీ చేతల్లో నలగందే పచ్చి వయసుకు లేదే మర్యాద అతరు చల్లే మత్తులు చూపుల చిల్లర పొత్తుకుపోలేనంట సత్తా ఉన్న సరైనోడి పంజాలోనే బాగా వేస్తా డివి డివి డివిటం నా అందం చందం నా ఇష్టం డివి డివి డివిటం నన్ను గెలిచే పులి నాకిష్టం నన్ను గెలిచే పులి నాకిష్టం
భయ్యా నీ అయ్యో వీడు చదివినట్టున్నాడు అమ్మో సచ్చినాడు ఇడ్లీ ఇడ్లీయే ఇడ్లీ ఏంటి అందరు పరిగెత్తున్నారు? అలాగే చెన్నయ్య అందరూ ఎలా పరిగెత్తున్నారండి? అమ్మ చెట్టుకు ఊరేసుకుందంట. ఊరేసుకుందా? ఊరేసుకుందో ఎవరైనా చంపి చెట్టుకు వేలాడి తీశారు ఎవరికి తెలుసు. అయినా ఈ బస్తీలో ఇవన్నీ మామూలే కదా. ఇదిగో రాజు, ఎవరు ఊరేసుకున్నారట? ఎవరో దాసు ఎక్కడో చూసినట్టే ఉంది. అవ్వన్నా బడిగిపోయే పిల్ల స్కూల్ డ్రెస్ లోనే ఉంది. స్కూల్ డ్రెస్ లోనా? ఎర్ర రంగు స్కూల్ డ్రెస్. ఎర్ర స్కూల్ డ్రెస్? హలో హలో, ఎవరండి? ఆశ ఉందండి. ఏ ఆశ? 10th క్లాసు. నిన్న సాయంత్రమే వెళ్ళిపోయింది. హలో హలో నిన్న వెళ్ళిపో. ఆశ, అమ్మా 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 ఆశ. అమ్మా, నీకు ఏం జరగకూడదని ఈ ఊరికి దూరంగా పెట్టారు, నీకు అదే జరిగిందా తల్లి? అమ్మా, అయ్యా నా కూతురు తెచ్చండి అయ్యా, అయ్యా నా బిడ్డని కింద తెచ్చండి అయ్యా. అమ్మా 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 ఆశ, ఆశ, అమ్మా అమ్మా ఆశ, అమ్మా నిన్ను నేనే చంపుకున్నానమ్మా. నా పిరికితనంతో చంపుకున్నారు, నా చేతగారితనంతో చంపుకున్నానమ్మా. క్రూరముగా ఊరి మీద పడితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదయ్యా. దాన్ని వేటాడి పోరాడి చంపాలి. ఆ పని చేయలేకలే నా కూతుర్ని పోగొట్టుకున్నారయ్యా. ఆ కోటిగాడు ఇన్ని దారుణాలు చేస్తుంటే ఒక్కడన్నా సరే ఎదిరించాడా? మరెవరు ఆ పని చేయలేకపోబట్టే మనందరి బిడ్డల్ని వాడు ఒక్కొక్కళ్ళని పొట్టలు పెట్టుకుంటున్నాడు. అమ్మా ఆశ, ఆశ, అమ్మా ఇదిగో 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 అమ్మా, ఇదిగో ఇదిగో చూడు, నీకోసం ఎన్ని డబ్బులు సంపాదించాలో చూడు, ఎన్ని డబ్బులు సంపాదించాలో చూడు తల్లి. నువ్వే లేనప్పుడు నాకు ఈ డబ్బులు వద్దు, ఈ డబ్బులు వద్దు, వద్దు అయ్యా, వాడు చంపేయండి అయ్యా. అమ్మా ఆశ, ఈ నాన్నని ఆశగా చూడాలని వచ్చావా? అమ్మా
ఒకసారి చూడమ్మా, అమ్మా ఒకసారి చూడు, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఆశ ఒకసారి కళ్ళు తెరిచి చూడు తల్లి. ఈ నాళ్ళు చూడు, ఈ నాళ్ళు చూడు. అంకుల్ తానెప్పుడు తింటాడో తానెక్కడ ఉంటాడో తన బాధల దాసుకొని పైకి నవ్వుతుంటాడో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబుల్ల కథ పెద్దది. వాడినందుకు ఆపుతున్నావు? వీడికున్న ఆవేశం ఇక్కడ ఏ ఒక్కరికి లేదు. పదరా వాడిని చంపేద్దాం. వీడు నేను చచ్చినా పర్లేదు. స్వామి ఏంట్రా? బస్తీ జనాలంతా మన ఇంటి మీదకి వస్తా ఉండాలి స్వామి. అందు పన్ను అందరినీ రెచ్చగొట్టి తీసుకొస్తా ఉండాలి స్వామి. ఇక్కడ స్వామి అంత మంచిది కాదు స్వామి. పోదాం స్వామి. ఎవర్రా వచ్చేది? కోటి ఇక్కడ కోటిగాడి మీదకి వచ్చే పొట్టుగాడు ఎవర్రా? 20 ఏళ్ల నుంచి దొరికిన 100 మటర్లు చేశా. కేసు పెట్టే నా కొడుకే లేడు. ఇప్పుడంత ధైర్యం వచ్చిందా? స్వామి వాళ్ళకొచ్చిన ధైర్యం కాదు స్వామి, అంతకన్నా గొప్పది ఆవేశం. అయితే మూర్ఖం వేండా స్వామి. కాళ్ళు పుడికిరా స్వామి. వా స్వామి వా. స్వామి స్వామి నీ కాళ్ళు పట్టుకుంటా రా స్వామి. స్వామి 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 వా వాంగడా ఎవర్రా వచ్చేది రమ్మని నా కొడుకు నరికి పారేస్తా. కోటిగడి బస్తీరా? తీసుకురా. వాళ్ళని చూసి మనం పారిపోయేది ఏంద్రా? సచ్చినోడా పక్క సచ్చినోడా చావరా చావరా. పంట సచ్చినోడా. నువ్వు చేసిన పాపాలకి ఎన్నో పాపాలు చేసిన నాకే నిన్ను చంపాలనిపిస్తుంది. జనానికి అనిపించదా? కిషోర్, జనం ఆవేశానికి ఆయుష్ తక్కువ. నువ్వు 2 రోజులు మా కస్టడీలో ఉండు. కూలికి పోకపోతే కడుపు మండిద్ది. అట్లాంటి ఆవేశం ఎన్ని రోజులు ఉంటుంది? రే ప్రతాప్ సార్,
కోటిని పెట్టి కేసు కింద అరెస్ట్ చేసి రేపు కోర్టుకి హాజరుపరచండి. అలాగే సార్. లాయర్ గారు రేపు బెయిల్కి ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు నా పాపం నీ అకౌంట్లో జమ అయిందే. నా పాపం నేను కడిగేసుకున్నా. పాపం ఏంటి పుణ్యం ఏంట్రా? ఒకడు మాంసం కోసం జంతువును వేటాడతాడు, ఇంకొకడు జంతువును పెంచుకుంటాడు. ఇద్దరు కోసుకుని తింటారు. నాలుగో రుచి పుర్రెకో బుద్ధి. నాకు వేటాడటమే ఇష్టం. వేటాడి వేటాడి వెన్నులో వణుకు పుట్టించి మానం పోతుందన్న బాధ కళ్ళలో కనిపిస్తుంటే ఆడదిచ్చే పెళ్ళాం దగ్గర ఉంపుడు గద్దెల దగ్గర దొరకదురా. పాపం పాపం ఏదైనా ఉంటే నాకు ఆ ఉద్దేశాన్ని ఇచ్చిన పాపం నాది కాదు. ఎరా లొంగిపోతున్నాన లోకువయ్యానా? పాపం పుణ్యం నీతులు చెప్తున్నా. 20 ఏళ్లుగా బస్తీని వెళ్తాను. నా వెంట్రుకు పీకి నా కొడుకు లేడు. ఇప్పుడు నా మీదే తిరగబడతారా? తిరగబడ్డ ప్రతి నా కొడుకు తల తెగిపడాలా? అప్పుడు వచ్చి లొంగిపోతా. నీ ఇష్టం వచ్చి చేసుకో. అదండ్రా. కూర్చో స్వామి. కుక్కర్ చూడు కోటి, సింహం ఒక్కడుగు వెనక్కు వేసిందంటే భయంతో కాదు, వ్యూహంతో. ఈ ఒక్కరోజు స్టేషన్లో ఉండు, జనం సంగతి మేం చూసుకుంటాం. ఈ బస్తీ నుంచి కోటిగాడు పారిపోయాడని అందరూ ఆనందంగా ఉంటే నువ్వేంట్రా జ్వరమని బాధపడుతున్నావు? వాడంత ఈజీగా ఈ బస్తీని వదులుతాడా? వదలడు. బస్తీని వదిలి వాడు బతకలేడు. వాడొక సైకో. ఇన్నేళ్లు ఏ అడ్డు లేకుండా తన పైశాచికత్వాన్ని చూపాడు. అలాంటోడు ఈ బస్తీని వదులుతాడా? ఇడ్లీ వాడు కూతురు చేస్తే మీకేంట్రా బాధ? అందుకే ఊర్లో రౌడీలంతా ఒకటయ్యాం. పోటీకి పేరు రాగానే ఆడవాళ్ళకి మానాలు, మగాళ్ళకి ప్రాణాలు తీసేస్తాం. పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు మనకి కోపాలు ఆవేశాలు వద్దురా, నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. విన్నారా? మీరు వినలేదు. పోయే కాలం దాపురించేటప్పుడు పోపు గింజల్లా పేల్తారంటారు. అలాగే తయారయ్యారు. అనుభవించండి. మనం మనుషులమండి. ఆవేశం కోపం లేకుండా ఎలా బ్రతుకుతాం? తల్లి నువ్వు ఆపు తల్లి. నీ మాటలతో రెచ్చిపోయి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఇక ఈ జనాన్ని రెచ్చగొట్టద్దమ్మా. చూడప్పారా, అనిగి మనకి బ్రతకమని అందరూ చెప్తారు, ధైర్యంగా బ్రతకమని కొందరే చెప్తారు. నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఈ అమ్మాయి లేక ధైర్యంగా బ్రతికి చూపిస్తారు. అలాంటి సుజాతనే తప్పు పడుతున్నావంటే ఇది చాలా అన్యాయమయ్యా. అన్యాయమేనమ్మా. ఇక రేపు ఆ కోటికాడికి బయలొచ్చి ఈ బస్తీలో చేసే దారుణాలు బాధ్యతవరమ్మా. సొంతూరు వదిలేసి ఇక్కడికొచ్చి ఇన్ని కష్టాలు పడుతుంటే సరేలే ఎలాగోలా నెట్టుకొద్దామనుకుంటే అది కూడా లేకుండా చేసింది మహాతల్లి. నిజమే, ఇక్కడ కోటి ఒక్కడే శత్రువు. అదే పల్లెలో ఉంటే కరువు శత్రువు, అరువు శత్రువు, బాధ్యత బరువు శత్రువు, పరువు శత్రువు, పరుగు శత్రువు, నడక శత్రువు, నడత శత్రువు. ఇంతమంది శత్రువుల్ని భరించే కన్నా ఆ కోటిగాడిని భరించడమే మేలు. అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా ఇక్కడే బతుకుతున్నావు. జీవచ్ఛవాల్లా బతుకుతున్నావు. అప్పారో చెప్పిందంటూ నిజం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఒరే, నా నిర్ణయం అని కాదు గాని మీ అందరి మనసుల్లో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నా. తప్పో ఒప్పో, తెలుసో తెలియకో ఆ కోటిగాడిని ఎదిరించాం. ఇప్పుడు వెళ్లి తప్పైపోయింది క్షమించండి అని వేడుకుందాం. వాడి కోపం కోర్టు దాటక ముందే, వాడి ఆవేశం అద్దు దాటక ముందే కోర్టు దగ్గరికి వెళ్దాం, కాళ్ల మీద పడదాం. ఏమంటారు? ఏమంటారా? రాత్రి చెప్పిందంతా మీకు గుర్తుంది కదా? కోటిగారు కోర్టు నుంచి బయటికి రాగానే అయ్యా తప్పైపోయింది, ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు నగరంలోని గాంధీనగర్ బస్తీలో జరిగిన దొమ్మి కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ముద్దాయి కోటి అలియాస్ కోటేశ్వరరావుకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడమైనది.
పదండ్రా బస్తీ మీద పడదాం. ఒక్క నా కొడుకు బతకడానికి లేదు. అక్కర్లేదు, బస్తే నీ కాళ్ళ కాడికి వచ్చింది. అటు చూడు. ఏంటే నీ జనం మొత్తం నా కాళ్ళు పట్టుకోవడానికి వస్తే నువ్వు కత్తి పట్టుకుని వచ్చావు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మృతులు అడుసుమల్లి కోటేశ్వరరావు అలియాస్ కోటి, వయసు 44 సంవత్సరాలు, మురుగప్ప వయసు 48 సంవత్సరాలు, నివాసం గాంధీనగర్ బస్తీగా గుర్తించింది. ఈ రోజు అనగా 28/2001 సోమవారం ఉదయం 11 గంటలకు మృతులు ఒక కేసు నిమిత్తం కోర్టుకు హాజరవ్వగా ప్రత్యర్థులు పథకం ప్రకారమే కోర్టు లోపల మారణాయుధాలతో అతి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించింది. సార్, ఇది బస్తీ ఆడవాళ్ళు చేసిన హత్య కదా సార్? మూసుకొని చెప్పింది రాసుకో. వాణ్ణి చంపటం నేరం కావచ్చు, పాపం మాత్రం కాదు. కలుపు మొక్కలు నేరేయటం హింస కాదు, మౌనంగా రోధించటం అహింస కాదు. హే, ఎప్పుడొచ్చావు? 3 months లీవ్ పెట్టి ఎక్కడికెళ్ళావు? ఊరెళ్ళానే, పాత ఇష్యూస్ ఏవో ఉంటే క్లోజ్ చేసొచ్చా. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. చల్ పులి చూపుకు అదిరిపోయే లేడి కూనలోలేరా, ఈ బస్తి గుండగాళ్ళ దూసి గల్లి వణుకుతున్నదో గల్లీ చిన్నది. పడుసు పిల్ల కంటబడితే పామై బుసగొట్టురా, వీడు కావరంబుతోన ఎన్ని బతుకులక్కడ తీర్చరో గల్లీ చిన్నది. కారణము లేకున్నా కచ్చ వెంచుకుంటాడా, ఏమెరకని అమాయకుల ఏడుపుగని నవ్వునా గల్లీ చిన్నది. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. అంతస్తుల మేడలు అద్దాల ఓలే, అంతస్తుల మేడలు అందమైన పార్కులు అద్దాల ఓలే దారులు, అంతస్తుల మేడలు అందమైన పార్కులు అద్దాల ఓలే దారులు. ఈ గల్లి చెమట గంధముతో వన్యలొలుకుతుంటాయా, గల్లి చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో